అనంతపురంలో మరోసారి రైతులు రోడ్డెక్కారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాలంటూ ధర్నా నిర్వహించారు. రైతులకు 90% సబ్సిడీతో విత్తనాలు అందించాలని రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో తొలకరి జల్లులు పడుతుండటంతో రైతులకు విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ 20,000 త్వరగా అందించి రైతులను ఆదుకోవాలని నినదించారు. కూటమి సర్కారు అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇంతవరకు కూడా సబ్సిడీతో మరి రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తే రైతులు ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కానీ వ్యవసాయం చేసుకొని పంటలు పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ఆ చర్యలు కూలుకోవడం లేదు. ఈవేళ అన్నదాత సుఖీభవ ఇంతవరకు అధిగతి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్భాటంగా అలవి కానటువంటి హామీలు ఇచ్చి ఈవేళ సూపర్ 6 పేరుతో రైతులను ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. కానీ ఈవేళ ఇంతవరకు కూడా రైతులకు సాయం చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ప్రతి ఒక్కటి దాటవేసే వైఖరి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు, తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్లు అయితే రైతులు వేధించడం జరుగుతూ ఉంది.